కాపు నేత ముద్రగడ పద్మనాభంను హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ కోనసీమలో టెన్షన్ కొనసాగుతోంది. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కిర్లంపూడితో పాటు రావులపాలెంను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ముద్రగడ తలపెట్టిన పాదయాత్రకు బ్రేక్ పడింది. ఇవాళ రావులపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అందులో పాల్గొనేందుకు నిన్న సాయంత్రం కిర్లంపూడిలోని తన నివాసం నుంచి ముద్రగడ బయలుదేరారు. వెంటనే పోలీసులు ఆయన అడ్డుకుని గృహ నిర్బంధంలో ఉంచారు. పాదయాత్రకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పలువురు కాపు జేఏసీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధంలో ఉంచారు. దీంతో ఇవాళ ప్రారంభం కావలసిన సత్యాగ్రహ పాదయాత్ర వాయిదా పడింది. రావులపాలెం మొదలుకుని అమలాపురం మీదుగా అంతర్వేది వరకు ముద్రగడ కాపు సత్యాగ్రహ పాదయాత్రను నిర్వహించాల్సి ఉంది. తనను హౌస్ అరెస్టు చేయటంపై మండిపడ్డారు ముద్రగడ. పాదయాత్ర విరమించడం కూడా కాదు, మా సోదరులందరికీ స్వేచ్ఛ వచ్చినప్పుడు, పోలీసు నుంచి మాకు విముక్తి కలిగినప్పుడు తప్పనిసరిగా మేము అందరం మీటింగ్ అయ్యి ఇప్పుడు చేయటమా, తర్వాత చేయటమా, ఆ తర్వాత చేయటమా, మానేయటమా అన్నది డిస్కస్ చేసిన తర్వాత మీ ముందుకు రావడం జరుగుతుందండి. ముద్రగడ హౌస్ అరెస్టుతో కోనసీమలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రావులపాలెం సహా పలు కీలక ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. రావులపాలెం, గోపాలపురం, ఎదుర్లంక, చెంచినవాడ వంతెనపై చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీసు బలగాలతో రావులపాలెం, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు సహా పలు కీలక ప్రాంతాల్లో మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ముద్రగడ పద్మనాభాన్ని కిర్లంపూడిలో గృహ నిర్బంధంలో ఉంచినప్పటికీ కాపు మహిళలు, యువత ఆందోళనకు దిగొచ్చన్న నిఘా విభాగాల సమాచారంతో పోలీసులు రావులపాలెన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. అయితే సర్కార్ పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టేందుకు కాపు జేఏసీ పిలుపునిచ్చింది. మొత్తానికి ముద్రగడ పాదయాత్రకు బ్రేక్ పడిన కోనసీమలో మాత్రం ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతాయి.